మంచిగా ఉంది. ఇప్పుడు హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సలేశ్వరం పోతున్నాం. మన ఆయన ఇదేంది అబ్బా అని చూపించమంటుండ సెల్ఫీ స్టిక్. సో ఇట్లా ఉంటుందని చూపిస్తున్నా. ఆ అమ్మాయి ఇక్కడ అనుకున్నది మా రెండు షర్ట్ వేసుకో అంటే టీ షర్ట్ వేసుకుంటుండు మంచి. వాళ్ళు అందులో ఉంటారుగా జనాలు, వాళ్ళకి వస్తుంది అనమాట. పోతుంది. చెప్పు అందరికి హాయ్ అని చెప్పే ఇట్లా చెప్పు అందరికి. దా ఎప్పుడు తువాలు వేసుకోండి. వస్తాం సాయంత్రం. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా, సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. సో గాయస్ ట్రావెల్ అయితే స్టార్ట్ చేసినాం. సో మేము పోతున్న బండి మీద ముగ్గురు ఉన్నాం, నేను, మా మామ, మా బావ. సో ఇంకా ముగ్గురు ఉన్నారు, మా తమ్ముడు, ఇద్దరు బావాలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నాం. సలేశ్వరం అనేది ఫస్ట్ టైం పోతున్నాం. ఇక్కడనే మన శ్రీశైలం దారిలో ఉంటుంది అనమాట. మన తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని దానికి ఒక పేరుంది. సో అక్కడికైతే ఎగ్జైటింగ్గా వెళ్తున్నాం. సో ఇది డిండి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నారు మన వాళ్ళు, వీళ్ళే ముగ్గురు. సో గైస్ మా వల్ల బాగా ఏంటంటే అక్కడ మొత్తం ఎర్రదుమ్మే ఉంటుందంట రోడ్డు. నేనైతే వైట్ షర్ట్ వేసుకొని వచ్చిన, మా బాగా ఇట్లా వైట్ షర్ట్ వేసుకొచ్చిండు. బట్ ఆయన ఇంకోటి జత తెచ్చుకున్నాడంట బట్టలు. సో మనం ఎట్లయితే ఒకసారి మళ్ళీ వచ్చినాక చూసుకుందాం. సో ఇక్కడ మన వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అయితే మేము హెల్మెట్ తీసుకుని వచ్చినాం. మా బాగుండి వద్దన్నాడు, వైట్ షర్ట్లో ఉన్న మా బావనే. ఆయన వద్దన్నాడు ఎందుకంటే అక్కడ మనం కొండలు ఎక్కి దిగే వరసరికి మనకే బాగా అలసిపోతాం. కనీసం వాటర్ బాటిల్ తీసుకెళ్ళిన పరిస్థితి ఉంటుందంట, అంత ఓపిక ఉండదంట. సో అందుకనే హెల్మెట్ ఈ పెట్రోల్ బంక్లనే పెట్టిపోతున్నాం. ఫైనల్గా మనం శ్రీశైలం హైవే మెయిన్ టర్నింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినాం. సో మొత్తం వీడియో అంతా లెంతీ అయిపోతుంది, మధ్యలో స్కిప్ చేసిన వీడియో. సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఒక్క చినుకు పడంగానే అంత పచ్చగా అయిపోయింది. ఈ సలేశ్వరం అనేది శ్రీశైలం మధ్యలోనే ఉంటుందంట, నాకు ఇట్లా తెలియదు. సో నేనే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు దారిలో వెళ్తుంటే మనలోకి దాహం అయిందంట. సో ఒక హోటల్ దగ్గర ఆగినాం. చూసుకోవచ్చు కార్ ఎలా అయిందో. ఇది సలేశ్వరం పోయి వచ్చిందంట కార్ పరిస్థితి అలా ఉంటాయి. ఇక మా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక మంచిగా పెళ్లికి రెడీ అయినట్టు పోతున్నాం అందరం. మళ్ళీ దారిలో వెళ్తుంటే ఒక సీన్ కనబడ్డది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ ఇగ్లూ టైపు ఇల్లు ఉంటాయి చూడు, మన మంచుకొండల్లో ఉంటాయి. సో అట్లా ఉంటాయి. అది మనకు రెంట్కి ఇస్తారు, ఎంతనో తెలియదు. సో ఎదురుగా వస్తున్న ఏ కార్ అయితే దుమ్ము పట్టిందో అన్నీ ఆ సలేశ్వరం మూవీ వస్తున్నవే. సో ఇక్కడ చూసుకోవచ్చు పక్కనే బోర్ ఉంది. ఆ బోర్ కింద అన్ని కార్లు వెహికల్స్ వస్తున్నాయి అనమాట కడుక్కోవడానికి. సో అక్కడ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. అది మంచి బిజినెస్ అయిపోయింది. ఈ టైంలో వాషింగ్ సెంటర్ పెడితే మంచిగా నడుస్తుంది వాళ్ళకి. ఇక మెయిన్ ఫారెస్ట్ ఎంటర్ అయినాక అక్కడ ఎంట్రన్స్లో 2 వీలర్స్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఆ సలేశ్వరం జాతర ఓన్లీ 3 డేసే ఉంటుందంట సంవత్సరంలో. మంచి గవర్నమెంట్ ఇట్లా గాలి వచ్చినప్పుడే తూర్పాల పడతారు మంచిగా. ఇన్ని డబ్బులు వసూలు చేసినా కానీ గవర్నమెంట్ కనీసం రోడ్డు కూడా వేయలేదంట, మొత్తం మట్టి రోడే ఉందంట. సో చూద్దాం ఏం జరుగుతుందో. భారం అంతా దేవునిపై వేసి వెళ్దాం. నా షర్ట్ అయితే తీసేసి మామూలు టీ షర్ట్ వేసుకున్నా, వాడైతే బనీన్తోనే ఉన్నాడు. నీకు తువ్వాలనే బా ఇప్పుడు ఎట్లుండ్రు అప్పుడు ఎట్లుంటో చూడు వచ్చేటప్పుడు. ఓ కొడుకు నన్నేనంట బాబాయ్ వీడికి వచ్చే వరకు రంగు రంగు కావాలి చూడు. తువాల తుడుకోరికే కావాలి కదా, ఇంకే కడుతూ ఓరారి గది కట్టుకునేరా తుడుకోరికేరా. అది ఏ ఓ కొడుకు నన్నేనంట హాయ్ ఫ్రెండ్స్, మేము పోతున్నాం సలేశ్వరం జాతరకు అందరం కలిసి. ఇక చూడు ముసుగులు వేస్తుర్రు.
వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంతా గుర్తుపడతారు కానీ వచ్చేటప్పుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సలేశ్వరం శివుని దర్శనం కేవలం 3 రోజులు మాత్రమే అలో ఉంటుందంట. సంవత్సరంలో మిగతా రోజులు అంతా క్లోజ్ ఉంటుందంట. ఇక మొత్తానికి అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చినాం. ఇక చూసుకోవచ్చు ఇదే అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా మంది వచ్చారు. ఫస్ట్ డే కాబట్టి క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారంట. మన ఫస్ట్ ఎంట్రన్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 100 రూపీస్ చేశారు కదా వసూలు. ఆ టికెట్ అయితే ఇక్కడ చూపించాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తేనే అలా లోపలికి అలో చేస్తారు. ఇక చూసారు కదా మేడం టికెట్ అని అంటుంది. సో టికెట్ అయితే కంపల్సరీ ఉండాలి మన దగ్గర. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రోడ్డు మట్టి రోడ్ మొత్తం దుమ్ము లేచిపోతుంది. సో అట్లా ఉంది అంత రోడ్ అంతా. చూసుకోవచ్చు వచ్చే కార్లను బట్టే తెలుస్తుంది ఆ దుమ్ము ఎట్లా ఉందో. నిజంగా గవర్నమెంట్ ఇంత డెవలప్ ఏరియాను కనీసం రోడ్ వేస్తే ఇంకా టూరిస్టులు పెరిగి ఇంకా మంచి డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఇంత మంచి ప్లేస్ని అసలు మనం చాలా మిస్ అవుతున్నాం. ఎక్కడెక్కడి నుంచో స్టేట్స్ వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. సో దయచేసి గవర్నమెంట్ కోరేది ఒకటే, రోడ్డు రవాణా సౌకర్యం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా టూరిస్టులు వస్తుంటారు, మనకు డెవలప్ అవుతుంటుంది. సో దయచేసి అది ఒకటి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఇక మనోళ్ళు ఆ దుమ్ముకు భయపడి పక్క కాపిరు. ఏదో వస్తుంటే మామూలు దుమ్ము ఉంటుంది అనుకున్నాం కానీ మరి ఇంత దుమ్ము ఉంటుంది అని తెలియదు. సో మాస్క్లు అయితే గట్టిగా ముడేసుకొని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు మనోళ్ళు. ఇక చూసుకోవచ్చు దుమ్ము ఎట్లా వస్తుందో, చాలా విపరీతంగా వస్తుంది. ముక్కులకు నోటికి పోతుంది. హెల్మెట్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక మేమైతే అనవసరంగా ఆ పెట్రోల్ బంక్లో హెల్మెట్ పెట్టేసినాం. చూసుకోవచ్చు కార్లే అవతరమైన అంటే నిజంగా చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చారు ఫస్ట్ డే. ఆ బస్సు వస్తే మాత్రం ఇంకా ఎక్కువ దుమ్ము వస్తుంది. అదే భయం అవుతుంది అందరికీ. అంతా అడివే నట్ట నడమ దారి మేమే పోతున్నాం ఓన్లీ. ఎవ్వరు వస్తలేరు. మాకైతే కొంచెం భయం అయితే లేదు. దారిపోటీ ఏమన్నా జంతువులు ఇట్లా ఎదురైతే ఏమని చాలా అంటే చాలా భయం వేసింది. చూసుకోవచ్చు మొత్తం ఎక్కడంటే అక్కడ ఎవ్వరు లేరు. మాకైతే పిచ్చలు ప్యాక్ అయినాయి అసలు. మధ్యలో ఎవడన్నా వచ్చి చంపేసి లోపల తీసుకుపోయినా కానీ ఎవ్వరు అడిగే పరిస్థితి ఉండదు. కట్టెలు తీసుకుంటే ఇప్పుడు పోవాలి. మా బావ ఏమంటుందంటే రౌడీగా లెక్క అందరం మాస్కులు కట్టుకొని 2 కత్తులు తీసుకొని పోతే అందరు భయపడతారు. మా గెటప్స్ అయితే అట్లా ఉన్నాయి. నిజంగా మా గెటప్ చూసే మాకే భయం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్. ఇక్కడ స్పెషల్ బస్సులు ఉంటాయి. ఓన్లీ ఈడి వరకే వస్తాయి. ఇక లోపలికి రావన్నమాట. ఇక బస్సులో వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. ఇక ఆటోలు గిట్లా ఉంటాయి. ఆటోలో గిట్లా రావచ్చు. 30 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడ అంబులెన్స్ కూడా పోతుంది. సో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఈ సలేశ్వరం జాతరకి ఇంత రిస్కీ ఉన్నా కానీ అసలు జనాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. సో మరి ఆ మహిమ అలాంటిదేమో నాకు తెలిసి. నాకైతే దారిలో ఒక పులి కనబడ్డది. మా బాగా చెప్తే భయపడతాడు అని చెప్పలేదు. సో ఆ పులి చూపిస్తాగండి. ఇగో ఇదేనండి ఆ పులి. ఆ కార్లో ఉంది చూడు అదే పులి. ఒక అడవి మధ్యలో వాటర్ ఫ్లోటింగ్ అవుతుంటే ఆ ఫీల్ అయితే మామూలు ఉండదు కదా, మస్తు బాగుంటుంది. సో వాటర్ కొడితే బాగుంటుంది రోడ్డుకి అని అనుకున్నాం కానీ జారుతుంది అనమాట. బైక్ స్కిడ్ అవుతుంది. అందుకనే వాటర్ కొట్టలేదేమో. నేను ఈ దారిలో వెళ్తుంటే దుమ్ము పట్టిన కార్లను చూసి సడన్గా ఈ ఖరాబ్ అయిన కార్లు ఏమో అందుకనే ఇక్కడ పెట్టిరని నేను అనుకున్నా. అన్నీ అట్లే ఉన్నాయి. మొత్తం ఎర్ర దుమ్ము పట్టి మొత్తం ఏడుకాడికే పాతింపసం వేసుకున్నట్టే అయింది. సో ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషన్ ఇక్కడ. ఇక్కడ చూస్తే అంతా కార్ల గ్యారేజే ఉంది.
చూసుకోవచ్చు ఎన్ని కార్లు ఉన్నాయి అసలు. పబ్లిక్ అసలు ఎంత మంది ఉండొచ్చు నిజంగా, అసలు ఊహకు అందనంత మంది వచ్చారు అనమాట. ఇంతమంది ఊరుడా డే 1 రోజు కాబట్టి ఇంతమంది వచ్చారని అనుకుంటున్నా, కానీ 3 days మాత్రం ఇదే పబ్లిక్ ఉంటారంట, ఇంతే మంది ఉంటారంట. నిజంగా నాకే చాలా సర్ప్రైజ్గా ఉంది. మనం ఎప్పుడు శ్రీశైలం చాలాసార్లు పోయినా నేను, నాకు సలీశ్వరం ఇక్కడ ఉందని అస్సలే తెలియదు. సో ఫస్ట్ టైం వచ్చిన నేనైతే. నీళ్ళు వెళ్ళి అనుకోగలిగారా? నీళ్ళు పోతే బండి ఒక బండ్లు ఇప్పుడు బర్ర బాధపడతారు. ఇక్కడ పెడతాం. అయ్యా ఒకసారి ఆ బైకులు చూసినారా ఎన్ని ఉన్నాయో, అసలు లెక్క పెట్టడానికి ఇట్లా ఊహకు అందనంత బండ్లు ఉన్నాయి. సో అంతమంది క్రౌడ్ వచ్చారు. అక్కడ బైక్ స్టాండు, అక్కడ ఆటో స్టాండు, అక్కడ బస్ స్టాండు, ఇక్కడ కార్ల స్టాండు. సో ఇన్ని స్టాండ్స్ ఉన్నాయి. ఒకసారి మీ ఊహకే అందిస్తున్నా ఎంతమంది వచ్చారో. నిజంగా చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చారు. నిజంగా బైక్ల పార్కింగ్ చూస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అయింది నాకైతే. ఇక్కడనే ఇన్ని బండ్లు ఉన్నాయి, మళ్ళీ కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇన్ని బండ్లు ఉన్నాయి చూడండి అసలు. ఇక పైన దర్శనం దగ్గర ఎంతమంది ఉంటారో ఒకసారి ఊహించుకోండి. నాకైతే చాలా భయం వేస్తుంది, ఆ దర్శనం అవుతుందా కాదా ఈరోజు అని. చూసుకోవచ్చు ఎన్ని బండ్లు ఉన్నాయి అసలు. సో గైస్ మా ఊళ్ళో ఎట్లయినా ఒకసారి చూపిస్తా. ఇక్కడ చూసి అన్నీ ఖరాబ్ అయిన బండ్లు ఉన్నాయి అనుకున్నాను నేను. ఆ దుమ్ము అదంతా చూస్తే ఇక్కడ చూస్తే షాక్ అసలు. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడు, చాలా బండ్లు ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు నా బ్యాక్లో ఎన్ని బండ్లు ఉన్నాయి అసలు, లెక్క పెట్టాలని బండ్లు ఉన్నాయి ఇక్కడ. హాయ్ హాయ్. మంచిగానే ఉన్నావు నీకు. అనవసరంగా నీకు ఇచ్చిన నీ ఏమన్నా తువాల నేను నడపలేదు. హలో గైస్, మేము సలేశ్వరం వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు పూజలు ఎట్లా తీస్తాడు చూస్తా. ఏంటిది ఎందుకు లేవాలా దిగాల మరి 3 కిలోమీటర్లు. ఏంటిది బాగా ఏం వెళ్ళబెట్టు. ఏమందుక ఉంటానే. ఇక్కడ మా బావ ఇంటి నుంచి అమ్మాలు తెచ్చిండు, అది తాగినందుకు చాలా రిలీఫ్ ఉన్నాం. లేకపోతే ఎనర్జీ లేక అసలు దర్శనం ఇట్లా కాకపోయేది. మేము ముగ్గురం, మీరు ముగ్గురు. నేను ఇంట కలుస్తా బావు. సో ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ బైక్ పార్కింగ్ చేసి, సో అక్కడ లోపలికి ఎలా వెళ్ళాలంటే బండ్లు ఎర్లీ మార్నింగ్ వచ్చారనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా అరేంజ్ చేసుకుంటారు ఇప్పుడే, ఫస్ట్ డే కాబట్టి. సో భారీ గేట్లు అవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటారు. సో అవి లేనప్పుడు వాళ్ళు పోయారు అనమాట, అందుకనే లోపలికి పోయినాయి వెహికల్స్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లొకేషన్ బాగుంది నిజంగా. లొకేషన్ చూస్తావు ఇంకా ముందు చూడు. దిగాలి ఇక్కడ కనిపిస్తున్నా, ఇది దిగాలి. కొంచెం ముందర ఇద్దరు చేతులు పట్టుకొని పోయి ఫోటోలు పట్టరా పిల్లగా, గుర్తుపట్టరా తర్వాత. అప్పుడు ఏంటి చేసుకోవాలి మనం. రాదు ఆటో వస్తుంది మళ్ళా. సో ఓన్లీ ఆటోలు మాత్రమే అలో చేస్తారంట.
ఎందుకంటే కొంచెం పెద్దవారు ఉంటారు కదా అడల్ట్స్, వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాకుండా ఆ లోయ దిగే కాడి వరకు తీసుకెళ్తారంట. సో ఇంకా అక్కడ నుంచి వదిలిపెడతారు. 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారంట. సో మొత్తం అయితే నట్టనడివి అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ భోజనాలు ఇట్లా ఏర్పాటు చేస్తారంట. అన్నదానం చేసి ఇక ప్రయాణం చేయాలి దర్శనానికి. ఇక్కడ బైకులు, కార్లు అవన్నీ ఉన్నాయి కదా. సో అవి ఎర్లీ మార్నింగ్ అంటే 5 గంటలకు 6 గంటలకు తెల్లవారుజామున వచ్చినాయి అన్నమాట. సో అవి అక్కడ బారిగేట్లు ఏర్పాటు చేయకముందే అవి లోపలికి పోయినాయన్నమాట. సో అందుకనే అవి అక్కడ పార్కింగ్ చేసినారు. వద్దు ఇంకా చాలా ఫైట్ సీన్కి మంచిగా ఉంది బాగా. అది ఇరుగుతుందా బా? నువ్వు 10 మంది ఉన్నా ఇరుగాయి. ఎదురు ఎదురా నిజమా? ఎంత బాస్ అక్కడ బ్యాక్ కెమెరా అంటాడా? కానీ అడవిలో తిరుగుతుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడేం రాసుకోవట్లేదు, కాసేపు అయినాక తెలుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఇట్లా బండి ఇక్కడ వేస్తుంటే అయిపోదు. ఇక్కడ చూసుకోవచ్చు అన్నదానం అయితే చాలా మంది పెడుతున్నారు. కొన్ని సంఘాలు ఉంటాయి కదా, సేవా సంఘాలు. సో వాళ్ళైతే అక్కడ అరేంజ్ అయితే చేసారు. ఇక్కడ అన్నం తాగుతున్నాం మేము. బాగా దాహం వేస్తుంది మాకైతే. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా, ఇంకా నడవాలి కాబట్టి ఏదో ఎనర్జీ కోసం అని తాగినాం. సో దారిలో వెళ్తుంటే మనకి అక్కడ టీషర్ట్స్ పడ్డాయి. మా వాడు తీసుకున్నట్టు చాలా రేట్లు ఉంటాయని అన్నాడు. 200 ఏమో అన్నారు టీషర్ట్స్కి. బట్ మన దగ్గర ఉన్నాయిలే అన్నట్టు ఇంకా తీసుకోలేదు. ఇవో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక దిగడం లోయలకు. చూసుకోవచ్చు ఆ పక్కనంగా ఏవైతే ఉన్నాయి షాపులు ఉన్నాయి కదా, అవి అడవిలో సగం దూరం వరకు ఉంటాయి. అట్లనే దర్శనం అంటే ఏమో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది. ఆ మెట్లు సరిగ్గా లేవు, మెట్లు లేవు, మొత్తం రాలే. నడమే అడవిలో వెళ్ళాలి నడకదారిలో. ఇక చూడండి సరిగ్గా మనకి దారిలో ఇక రుద్రాక్షల అది ఉంటుంది చెట్టు. సో నేను అనేది ఎప్పుడు చూడలేదు. ఇక చూడండి చాలా బాగున్నాయి కదా. నేను ఏదో పండ్లు అనుకున్నా, బట్ అక్కడ చూసేవారికి ఆ దండాలు చూసేవారికి ఇక రుద్రాక్షలు అనుకున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ అమ్ముతారనమాట ఇక్కడ అడవిలో. ఇక మళ్ళీ 3 days తర్వాత ఒక్క షాప్ ఉండదంట, ఒక్క మనిషి కనబడాడంట. సో చూసుకోవచ్చు ఎంత అడవిలో నడుస్తున్నాం అందరం. ఇక నాకు సగం దూరం వెళ్ళాక నాకైతే చేత అయితే లేదు. మా వాళ్ళు అయితే దూరం వెళ్ళిపోయారు, భూషణం అనుకుంటా ఓన్లీ. సో నాకైతే దమ్ము వస్తుంది బాగా. ఇక చూసుకోవచ్చు క్రౌడ్ ఎంతమంది అంటే అంతమంది. నేనే అసలు సర్ప్రైజ్ అయినా, ఇంతమంది వస్తారా అబ్బా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయలేదు. మా బావని అడిగిన ఇలాంటి ఏమన్నా ఉంటాయా బావ అంటే ఏముండవు, మంచిగానే ఉంటుంది రోడ్ అని అంటే నేను కొంచెం శ్రీశైలంలో దర్శనం చేసుకొని వచ్చినట్టు రావచ్చు అబ్బా అనుకొని నేను వచ్చిన. బట్ ఇంత రిస్కీగా అసలు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం నేను రావడం ఇలాంటివి. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉందంట, తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని. సో మనకి తెలంగాణలో ఉండడం చాలా విలువైనది. సో దీన్ని మనం టూరిజం చేసుకుంటే చాలా డెవలప్ అవుతుంది. ఒకసారి మరి ఆ గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టి మరి డెవలప్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అక్కడ చూసిన క్రౌడ్ అంతా నా దిక్కు చూసి చాలా ఆశ్చర్యంగా చూస్తారు, సర్ప్రైజ్గా చూస్తారు. అన్నా ఏ ఛానల్ అన్నా అని ఒక్కటే కలిగిరు. నాకు అప్పుడు మంచిగా అనిపించింది, ఏదో సెలబ్రేట్ లాగా ఫీల్ అయినా నేనైతే. నడిచి నా కుండ గిట్లా బయటకు వచ్చింది. ఒక బ్రదర్ ఆగి అన్న ఏ ఛానల్ అన్న అడుగుతుండు. మనది భూషణ్ చింత యూట్యూబ్ ఛానల్ అన్న అని చెప్పాను. అబ్బాయి నైట్ అవుతుందా? ఇంత దూరం ఇంకా నువ్వు పోవాలి. ఇంకా చాలా పోవాల. ఇంకెన్ని కిలోమీటర్ పోవాలి? ఇంకా 5-6 ఉన్నాయి ఎక్కువ. అమ్మా చాలా సరే ఓకే బ్రో. ఓకే మనకు దారిలో ఇంకో బ్రదర్ కలిసిండు, ఒక యూట్యూబరు.
సో అన్న ఇట్లా మనలాగానే వీడియోలు తీసి యూట్యూబ్లో పెడతాడంట. ఇక్కడ చాలా మంది ఉన్నారు అని గుంపు కూడా రండి. నేను ఇక్కడ వచ్చినాను. సో అక్కడ వెళ్తే అంత వాటర్ మొత్తం గ్రౌండ్ లెవెల్ వాటర్, అది ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లా మనకి అర్థం కాదు. వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇక్కడ మనకి ఆనవాళ్ళు లేవు, పైప్ లైన్ ఒకసారి చూసుకోవచ్చు. ఇదా ఒకసారి చూపినా ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. అసలు చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి వాటర్. తాగితే సేమ్ కొబ్బరి నీళ్ళు అయితే ఎట్లా ఉంటాయో సేమ్ అట్లే ఉన్నాయి. ఒకసారి నేను ఇట్లా తాగి చూసినాను. వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, టేస్టీగా ఉంది. చాలా బాగున్నాయి. ఇప్పుడు మన టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా కొబ్బరి నీళ్ళు, ఇంతకంటే మంచిగా ఉన్నాయి. జాగా ఇదే చూసుకోరి, దిగంగా నీళ్ళే ఉంటుంది. ఫస్ట్ లేదు సో గైస్ ఇంకా ఒక 4 కిలోమీటర్ ఉందంట. సో అక్కడికి వెళ్ళినాక చూద్దాం మనం ఎట్లా ఉంటాము. డిహైడ్రేషన్ అవుతుంది ఇప్పుడే. వాటర్ అవుతే కొంచెం ఎనర్జీ వచ్చింది. మా బావులు చూడ ఎట్లా చూస్తారు నాకు. చాలా మంది వచ్చి రోజు ఫస్ట్ రోజు అంట, ఇంకా 2 days ఉంటుంది. వారం రోజులు ఉంటుందంట. మనం ఫస్ట్ టైం వచ్చినాం ఇప్పుడైతే. తర్వాత మొత్తం చూసినాక రివ్యూ ఇస్తా, ఓకేనా? సో గైస్ నా ఫోన్ హీట్ అయ్యి స్టక్ అవుతుంది. సో ఛార్జింగ్ ఇట్లా అయిపోయింది మొత్తం. ఛార్జింగ్ ఓన్లీ 3% ఉంది నా దాంట్లో అయితే. సో ఇప్పుడైతే లోయ దిగినాం, మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ దిగాల్సి ఉంటుంది. గైస్ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. సో ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో గైస్ చూసారు కదా, మిగతా లొకేషన్స్ కింద దర్శనం మొత్తం పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. సో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో. ఇక్కడ వరకు అయితే లొకేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ చూపించిన. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. పార్ట్ 2 వీడియో కూడా తొందరలోనే పెట్టేస్తా, ఓకేనా? అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.